లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురా. ఏంటండి ఇంత రిలాక్స్గా ఉన్నానని చూస్తున్నారా? శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. మంచి అవకాశాలు కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా వీరికి రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, లేదా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా సరే చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విద్యకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. దూర ప్రాంత విద్యకు సంబంధించిన విషయాలు చక్కగా ఉంది. విదేశీ అవకాశాలు కలిసి వస్తుంది. మీ తెలివితేటలతోటి ఒక యూనివర్సిటీలోనూ మంచి సీట్ని సంపాదించగలుగుతారు. ఏదైనా సరే కష్టపడాలి, పైకి ఎదగాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఒకరి మీద డిపెండెన్సీ కాకుండా నాకంటూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనే ఆలోచన ఏదైతే ఉందో అది ఈ వారం కొంతవరకు నెరవేరుతుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అలంకార వస్తువులకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడుతుంటారు, వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. జాగ్రత్త అంటే తగ్గించుకోండి అంతే. మనం ఎంత డబ్బు ఖర్చు పెడితే తర్వాత మన భవిష్యత్తులో అలాగే ఖర్చు పెడుతుంటారు, రేపొద్దున మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పటి నుంచే మనం సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసుకుంటే రేపొద్దున ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదైనా సరే భవిష్యత్తు కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలా ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. వివాహ సంబంధించిన విషయాలు, సంబంధం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు, నిలిచిబడినారు. సప్తమంలో శని ఉన్నారు, పంచమ షష్టమాధిపతి. ఒక మంచి సంబంధం కుదిరింది అనుకుంటారు, ఆ చేద్దాకా వచ్చి అయ్యో మాకు నచ్చదని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఇటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన కుటుంబంలో కావచ్చు, లేదా తెలిసిన స్నేహితులు కావచ్చు, ఒక మంచి సంబంధం అనేది ఏర్పడుతుంది, సంబంధం కుదురుతుంది. దానివల్ల దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న ప్రయత్నం చేసిన ఎవరైతే ఉన్నారో చక్కగా ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, లక్ష్మీ తామరతులతో దీపారాయణ చేయండి. ప్రతిరోజు అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరుకున్న ఏదైతే కళ ఉందో నెరవేరుతుంది. ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించిన విషయాలు బాగుంది. బంగారం కావచ్చు, లేదా నూతన గృహం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాటి మీద దృష్టి సారించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజాస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజాస్టోర్.in